అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్. నా పేరు. థ్యాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇదొచ్చేసి ఇట్స్ ఎ లవ్ స్టోరీ అని అంటున్నారు. వీఆర్ లుకింగ్ ఫర్ హీరో అండ్ హీరోయిన్ కావాలంటే 20-27 సంవత్సరాల లోపు వాళ్ళు. అలాగే సపోర్టింగ్ రోల్స్ కోసం 12-40 సంవత్సరాలు కావాలంటే న్యాచురల్ లుక్ ప్రిఫర్డ్ అని అంటున్నారు. సో ఇక్కడ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏమడిగారు అంటే, సార్ తెలుగు ఇండస్ట్రీకి ముప్పుగా ఉన్న మూవీ రివ్యూవర్స్ మీద మీ అభిప్రాయం ఏంటి అని అడగటం జరిగింది. సో దీని గురించి తప్పకుండా నేను మీకు డీటెయిలింగ్ ఇచ్చే ఒక ప్రయత్నం అయితే చేస్తానండి. అంటే నా ఒపీనియన్ చెప్తాను. సో ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటంటే, రివ్యూ అంటే ఏంటి అంటే, నేను చూసిన ఒక సినిమా గురించి కావచ్చు, నేను తిన్న ఒక ఫుడ్ గురించి కావచ్చు, నేను బస చేసిన ఒక హోటల్ గురించి కావచ్చు, లేదంటే నేను ఉపయోగించుకున్న ఒక సాధకాన్ని గురించి కావచ్చు, నా అభిప్రాయాన్ని వెలిబుచ్చడం అనేది రివ్యూ. సో ఆ రివ్యూ అనేది ఇచ్చే హక్కు కావచ్చు, స్వేచ్ఛ కావచ్చు నాకుంది. ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటంటే, ఇఫ్ ఎట్ ఆల్ ఐఎమ్ యూజింగ్ ఐఫోన్, ఆ ఐఫోన్ వల్ల నాకుండే అడ్వాంటేజ్ ఏంటి, డిస్అడ్వాంటేజెస్ ఏంటి అని చెప్పే సర్వ హక్కులు నాకున్నాయి. ఇఫ్ ఎట్ ఆల్ ఐఎమ్ యూజింగ్ సమ్ రెడ్ ఎంఐ కావచ్చు, జియోమీ కావచ్చు, లేదంటే రియల్మీ కావచ్చు, లేదంటే సోనీ ఫోన్ కావచ్చు, ఏదైనా మొబైల్కి సంబంధించిన ఏదైనా కానీ నేను వాడుతున్నప్పుడు, అరే ఈ ఫోను నేను ఇంత కాస్ట్లో కొన్నాను, దీనివల్ల నాకు ఇంత ప్రయోజనం ఏర్పడింది, దీనివల్ల ఇన్ని అప్రయోజనాలు ఉన్నాయి, మీరు కొనాలనుకున్నట్లయితే కొనుక్కోండి అని చెప్పే హక్కు కావచ్చు, వద్దు కొనకండి అని చెప్పే హక్కు కావచ్చు నాకుంది. అలాగే నేను ఒక హోటల్కి వెళ్ళి భోజనం చేశాను. హోటల్కి వెళ్ళి భోజనం చేసినప్పుడు అక్కడ నాకు భోజనం బాగున్నట్లయితే నేను తప్పకుండా ఇక్కడ భోజనం చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ సుబ్బయ్య గారి హోటల్ గురించి పాజిటివ్గా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అదే సుబ్బయ్య గారి హోటల్ హైదరాబాద్లో పెట్టినప్పుడు ఇక్కడ ఫుడ్ బాగాలేదని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో నేనేమంటాను అంటే, ఒక బ్రాండ్ని, ఒక నేమ్ని, ఒక ఫేమ్ని నువ్వు క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నప్పుడు ఆ బ్రాండ్ని, ఆ నేమ్ని, ఆ ఫేమ్ని నువ్వు ఫార్వర్డ్ తీసుకెళ్ళగలిగినట్లయితే నువ్వు అది తీసుకోవాలి, లేదంటే తీసుకోకూడదు. అలాగే ఒక ట్రైన్లోనో ఒక బస్సులోనో నువ్వు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ బస్కి సంబంధించి నువ్వు పెట్టిన అమౌంట్కి నీకు న్యాయం జరిగేటట్లు వాళ్ళు కావాల్సిన ఫెసిలిటీస్ ఇచ్చారా లేదా అని రివ్యూ చెప్పే రైట్ నీకు ఎలాగైతే ఉందో, ఒక సినిమా నువ్వు చూసినప్పుడు ఆ సినిమా గురించి రివ్యూ చెప్పే హక్కు నీకుంది అనేది నేను ఫీల్ అవుతాను. సో ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటంటే, రివ్యూ చేయడానికి, ఒక సినిమా బయటకు రాగానే రివ్యూ చేయడానికి కొన్ని వేల మంది రెడీగా ఉన్నారు కాబట్టి సినిమా జాగ్రత్తగా చేయడం అనేది అది డైరెక్టర్గా నా బాధ్యత. సో దాన్ని బెస్ట్ ఇస్తే ఖచ్చితంగా రివ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ద బెస్ట్ సినిమాని పొగుడుతారు. అలా పొగిడిన సినిమాలే ఈ రోజున పుష్ప, అలా పొగిడిన సినిమాలే ఈ రోజున బాహుబలి, అలా పొగిడిన సినిమాలే ఆర్ఆర్ఆర్, అలా పొగిడిన సినిమాలే మనకు ఆస్కార్ తీసుకొని వచ్చినాయి. అలాగే కంచరపాలెం అనే సినిమాకి అది మౌత్ పబ్లిసిటీ తోటే కదా ఈ రోజున అంత పెద్ద హిట్ అయింది. అలాగే బలగం అనే సినిమాకి మౌత్ పబ్లిసిటీ తోటే కదా అంత పెద్ద హిట్ అయింది. అలాగే లిటిల్ హార్ట్స్ అనే సినిమా కావచ్చు, రాజు రాంబాయ్ అనే సినిమా కావచ్చు, ఈ సినిమాలన్నీ రివ్యూవర్స్ కావచ్చు, లేదంటే మౌత్ పబ్లిసిటీ కావచ్చు, మంచిగా అవ్వటం వల్లే ఈ రోజున అంత పెద్ద హిట్లు అయినాయి. సో సింపుల్ థింగ్ ఏంటంటే, నాకు డైరెక్షన్ చేయడం రాకో, లేదంటే నేను ఒక మంచి కథని ఇది చేసుకోవడం రాకో, నేను రివ్యూవర్స్ని తప్పు పట్టడం అనేది ఖచ్చితంగా నా ఫాల్ట్ అవుతుంది. బట్ ఇక్కడ ఇంకోటి కూడా మాట్లాడుకోవాలి. ఏంటి అంటే, కొంతమంది రివ్యూవర్స్ ఉంటారు, వాళ్ళు ఎంతసేపు ఏమంటారు, ఎలాగుంటుందంటే నల్లటి బర్రెలో తెల్ల వెంట్రుకలు లెక్క పెట్టుకునే ఒక ప్రయత్నం చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళని మనం ఏమీ చేయలేం. ఏంటంటే వాళ్ళ మూర్ఖత్వానికి వదిలేయటమే. మీకు ఎగ్జాంపుల్గా ఏంటంటే, ఒక పూల చొక్కా అనే ఒక రివ్యూవర్ ఏం చేస్తుంటాడు అంటే, నీహారిక కొనిదెల అనే అమ్మాయి ఒక సినిమా చేసుకొని వచ్చింది. ఆ అమ్మాయి క్లియర్గా చెప్పింది, అరే నేను 10-12 కోట్లలోపు ఈ సినిమా ఫినిష్ చేశాను రా, ఒక ఇది చేశాను, కాబట్టి మీరు దయచేసి ఒక హాలీవుడ్ రేంజ్లో ఊహించుకొని రాకండి. ఒక చిన్న సినిమా, సంగీత్ శోభన్ అనేవాడు హీరో, సో ఇంకొక చిన్న చిన్న సినిమాలకు చేసిన ఒక అమ్మాయి హీరోయిన్, దీంట్లో గెటప్ సీన్ అనేవాడు, లేదంటే వెన్నెల కిషోర్ అనేవాడు, ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే కొంచెం తెలిసిన క్యారెక్టర్లు ఉంటాయి. దీని మీద మీరు ఊహించుకొని రాకండి, చిన్న సినిమా అనుకునేరండి, నేను మెగా ఫ్యామిలీని వస్తున్నాను కదా అని పెద్ద సినిమా అనుకోకండి అనే టైప్లో ఆ అమ్మాయి క్లియర్గా చెప్పింది. క్లియర్గా చెప్పిన తర్వాత కూడా ఏదో హాలీవుడ్ రేంజ్లో అనుకున్నాను, ఆ విఎఫ్ఎక్స్ అసలు బాగాలేదు. నిజం చెప్తున్నా, నాకు విఎఫ్ఎక్స్ అనేది చాలా నచ్చింది. అందులో ఉండే రాజు క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఆ మండుతున్న అగ్నిగోళం లాగా ఉండటం అనేది నాకు నచ్చింది. వాళ్ళు పెట్టుకున్న బడ్జెట్కి వాళ్ళు బాగానే తీశారనేది నా ఒపీనియన్. సో అలాగా ఏమంటారు, ఎండిపోయిన తపాల్లో నల్ల చుక్కలు ఎందుకున్నాయి, లేదంటే అప్పటికి 10 సంవత్సరాల నుండి వాడుతున్న
ఒక ఏమంటారు కడాయిలో నల్ల చుక్కలు ఎందుకు ఉన్నాయని ఎత్తుకున్నట్టు ఉంటుంది అనమాట. సో దట్ వోంట్ మేక్ ఎనీ సెన్స్ అనేది నా ఒపీనియన్. జెన్యున్గా రివ్యూ ఇచ్చే వాళ్ళు కంచరపాలాన్ని తయారు చేశారు, జెన్యున్గా రివ్యూ ఇచ్చే బలగమైన ఒక సినిమాని ఇచ్చారు, జెన్యున్గా రివ్యూ ఇచ్చే ఈ ఏమంటారు రాజు రాంబాయ్ కావచ్చు, లిటిల్ హార్ట్స్ కావచ్చు, ఈ మొత్తం వచ్చినాయి. సో నేను మీకు చెప్పేది ఏంటి అంటే రివ్యూస్ ఇచ్చే సర్వ హక్కులు వాళ్ళకు ఉన్నాయి, బట్ ఆర్గానిక్గా రివ్యూస్ ఇస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ మెయిల్ ఐడి చెప్తాను, నోట్ చేసుకోండి. ishanrautu@gmail.com. EESHAN ఈశాన్ ROUTHU రౌతు CREATIONS క్రియేషన్స్ @gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. అలాగే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7411466471. ఐ రిపీట్ 7411466471. ఇది హైదరాబాద్లోనే షూట్ జరుగుతుందంట, కాబట్టి వీళ్ళని అప్రోచ్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. సో డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళు ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్.